లూకా సువార్త 12వ అధ్యాయం నుంచి దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. ఒక ధనవంతుడి గురించి యేసు ప్రభు వారు చెప్పారు. ఇది ఉపమానముగా ధనవంతుడి గురించి యేసు ప్రభు వారు చెప్పారు. 13 ఉపమానాలు యేసు ప్రభు వారు చెప్పారు. ఇవి చక్కగా మీకు అర్థమయ్యే రీతిగా నేను చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. ప్రతి ఉపమానానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. లూకా సువార్త 12వ అధ్యాయము 13వ వచనంలో ఈ బ్యాక్గ్రౌండ్ని మనము చూడవచ్చు. యేసుప్రభు పరిచర్యలో ఈ 12వ అధ్యాయం లూకా సువార్తలో ఆయన ఒక విషయాన్ని బోధిస్తూ ఉన్నారు. ఈ 12వ అధ్యాయం ఏ విషయాన్ని బోధిస్తున్నారంటే, దేవుడు నీకు కాపరిగా ఉన్నాడు, అంచేత మీరు భయపడిన అవసరం లేదు. ఏమి తిందుమా, ఎట్లా బ్రతుకుతామా అన్న విషయాన్ని బట్టి. అయితే పాయింట్ ఏంటంటే, మనం దేవుణ్ణి కాపరిగా ఉంచుకుంటున్నామా అనేది దేవుడు మనల్ని అడుగుతున్న ప్రశ్న. ఆయన నీకు కాపరిగా ఉండటానికి ఆయన ఇష్టపడుతున్నాడు, కానీ మనం ఆయన కాపరత్వం కింద ఉండడానికి సిద్ధమవుతున్నామా అన్నదే ప్రశ్న. ఓకేనండి. దేవుడు ఆయన బిడ్డల్ని పోషించి సంరక్షించి కాపాడేవాడు. అయితే ప్రశ్న ఏంటంటే, ఆయన కాపరత్వం కింద ఉండడానికి మనము సిద్ధంగా ఉన్నామా అన్నదే పెద్ద ప్రశ్న. యేసుప్రభు వారి బోధన క్రైస్తవులకే కాదు, క్రైస్తవేతరులకి కూడా వారి జీవితాన్ని మార్చిన గ్రంథము యేసుప్రభు యొక్క బోధనలు. మహాత్మా గాంధీ గారు కానివ్వండి, సర్వేపల్లి రాధాకృష్ణ గారు కానివ్వండి, స్వామి వివేకానంద కానివ్వండి, యేసుప్రభుని గొప్ప బోధకుడిగా వారు అంగీకరించారు. ఏకైక సొంత రక్షకునిగా వారు అంగీకరించినప్పటికీ వారు ఏం అంగీకరించారు అంటే, డౌట్ లేకుండా యేసుప్రభు వారు ప్రపంచంలోని అతి నెంబర్ 1 బోధకుడిగా యేసుప్రభుని వారు పరిగణించారు. సొంత రక్షకునిగా మాత్రం అంగీకరించలా. యేసుప్రభు వారు 12వ అధ్యాయం 7వ వచనంలో ఏమన్నారంటే, చూడండి, ప్రతి వాక్యము మన హృదయాలతో మాట్లాడేది. 7వ వచనంలో ఏముందంటే, మీ తల వెంట్రుకలు అన్నీ, అంటే దేవునికి మీ గురించి అన్నీ తెలుసు, మీ కష్టాలు, మీ బాధలు, ఇబ్బందులు, మీ తల వెంట్రుకలు అన్నీ లెక్కింపబడి ఉన్నవి. అంటే తల వెంట్రుకల డీటెయిల్లు కూడా యేసుప్రభు వారికి తెలుసు. మన DNA ఏదైతే ఉందో లక్షల ఇన్ఫర్మేషను అది దేవునికి తెలుసు. నీ తల వెంట్రుకలు అన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు, మీరు శ్రేష్ఠులు కారా అని అంటున్నాడు. అనేకమైన పిచ్చుకల కంటే, అంటే పిచ్చుక అనేది అతి సాధారణమైన చిన్న పక్షి, వాటికంటే మీరు ఎంతో శ్రేష్ఠులు. దేవుడు మిమ్మల్ని అంత బాగా చూసుకొని కాపాడుకుంటాడు. 23వ కీర్తనను 4వ వచనంలో ఒక మాట ఉంటుంది, గాఢాన కారిపోయి లోయలలో నేను సంచరించినను ఏ అపాయముగా నేను భయపడను. ఏంటి గాఢాంధకారపు లోయలో విశ్వాసుల కంటే? లోయ జనరల్గా యుద్ధం జరిగే టైంలో లోయలో ఉండడానికి ఇష్టపడకూడదు. ఎవరు ఇష్టపడరు. ఎందుకు అంటే, పైనుంచి బాణాలు వేయడానికి, ఈటలు విసరడానికి, లేకపోతే గన్నపెట్టి పేల్చడానికి, ఒక బాంబో గ్రెనేడో వేయడానికి లోయలో ఉంటే మనం దొరికేసినట్టు. అదే కొండ మీద ఉంటే మనం తప్పించుకోవచ్చు. యెరూషలేము కొండ మీద కట్టబడిన పట్టణం. ఇక్కడ దావీదు ఏమంటున్నాడంటే, అలాంటి దొరికేసిన స్థితుల్లో లోయలో నేను ఉన్నప్పటికీ కూడా, గాఢాంధకారపు అంటే చీకటి, డెత్, మరణాన్ని తీసుకొచ్చే లోయలో నేను ఉన్నప్పటికీ నేను ఏ అపాయముకు నేను భయపడను. ఎందుకు అంటే, యేసుప్రభు వారు ఆయన మరణానికి నన్ను అప్పగించలేదు, కానీ అందులో నుంచి నన్ను నడిపించాడు. అందుకని ఒక మాట వాడాడు, నా శత్రువుల ఎదుట ఆయన నాకు భోజనాన్ని సిద్ధపరిచాడు. జనరల్గా శత్రువుల ఎదుట ఉన్నప్పుడు, గాఢాంధకారపు లోయలో ఉన్నప్పుడు, కష్టాలు, ఇబ్బందులు, శ్రమలో ఉన్నప్పుడు ఆహారం తినబుద్ధి అవ్వదు. యుద్ధ భూమిలో పోరాడే సైనికుడు ఖాళీగా కూర్చొని భోజనం చేయడు. కానీ దావీదు ఏమంటున్నాడంటే, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను నా శత్రువుల ఎదుట దేవుడు నాకు భోజనాన్ని సిద్ధపరిచాడు. దేవుడు భోజనాన్ని సిద్ధపరిచాడు అంటే, ఒక పెద్ద టేబుల్ మీద 100 వెరైటీలు దేవుడు నా కొరకు ఏర్పాటు చేశాడు. ఇప్పుడు నేను పరిగెట్టకుండా తినక్కర్లా, కంగారు పడి జీవించక్కర్లా,
నెమ్మది కలిగి నేను భుజించచ్చు అనే ఆలోచనను, ఎందుకు అంటే ఆయన నాకు కాపరి అయి ఉన్నాడు, ఆయన నాకు ఏ లోటు లేకుండా చేయువాడు. ప్రశ్న ఏంటంటే, ఆయనను నువ్వు కాపరిగా అంగీకరిస్తున్నావా, ఆయన నీకు కాపరిగా ఉన్నాడా అన్నదే ప్రశ్న. చాలామంది దేవుణ్ణి కాపరిగా పెట్టుకోరు. అందుకని దావీదు ఒక మాట అన్నాడు, కొందరు రథములు బట్టి గుర్రములు బట్టి అతిశయపడతారంట వారికి ఉన్న వాటిని బట్టి, కానీ మేమైతే మా దేవుని నామమును బట్టి అతిశయపడదము. ఇక్కడ యేసు ప్రభు వారు కూడా అదే బోధిస్తున్నారు. ఏం బోధిస్తున్నారంటే, మీ తల వెంట్రుకలు అన్నీ లెక్కింపబడి ఉన్నాయి. దేవుని చిత్తం లేకుండా మీ జీవితంలో ఏమి జరగదు, మరి ఎక్కువగా విశ్వాసులకి. అందుకని అంటున్నాడు, భయపడకుడి అని అంటూ ఏమన్నాడంటే, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా, మీరు విలువైన వారు కదా అని దేవుడు చెబుతూ అసలైన పాయింట్ని టీచ్ చేస్తున్నాడు, బోధిస్తూ ఉన్నాడు. ఏంటి ఆ పాయింట్ అన్నది ఈరోజు మనం చూడబోతూ ఉన్నాం. అయితే బైబిల్ గ్రంథాన్ని ఖచ్చితంగా మీరు గమనిస్తేనే ఇది మనకు అర్థమవుతుంది. 12-13 వచనంలో ఒక వ్యక్తి వచ్చి యేసు ప్రభు వారిని ఒక రిక్వెస్ట్ అడిగాడు. ఏం రిక్వెస్ట్ అడిగాడో తెలుసండి? ఆయన అడిగిన రిక్వెస్ట్ ఏంటంటే, బోధకుడా అని పిలిచాడు యేసు ప్రభు వారిని. ఆ రోజుల్లో బోధకులు ఏం చేస్తారంటే లాయర్లాగా వ్యవహరించేవారు. ఎందుకు లాయర్లాగా అంటే, పాత నిబంధన గ్రంథం టైంలో తీర్పు దేని బట్టి తీర్చేవారంటే, లేవీ కాండములో దేవుడు ఎలాగైతే తీర్పు తీర్చమన్నాడో, ద్వితీయోపదేశ కాండంలో ఎలాగైతే తీర్పు తీర్చమన్నాడో ఆ రీతిగా తీర్పు తీర్చాలి అంటే వారికి పాత నిబంధన మీద పట్టు ఉండాలి. పాత నిబంధన మీద ఎవరికి పట్టు ఉంటుంది? రబ్బైలు అనగా బోధకులకి, చదువుకున్న వారికే పట్టు ఉంటుంది. అందుచేత యేసు ప్రభు వారు బోధిస్తున్నారు, ధర్మశాస్త్రాన్ని బోధిస్తుండగా ఆయన వచ్చి యేసు ప్రభు వారిని ఒకటి అడిగాడు, ఒక రిక్వెస్ట్ అడిగాడు యేసు ప్రభు వారిని. జనరల్గా యేసు ప్రభు దగ్గరికి ఏమొచ్చి అడగాల్సిందంటే, ఆ ధనవంతుడు ఒకటి వచ్చి యేసు ప్రభుని అడిగాడు. గమనించారా? ధనవంతుడు ఏమొచ్చి అడిగాడు అంటే, బోధకుడా, మంచి బోధకుడా అని కూడా పిలిచి పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నేను ఏం చేయాలి అని అడిగాడు. గుర్తుందా అది? ఇక్కడ ఒక వ్యక్తి వచ్చి ఏం అడిగాడు చూడండి. పరలోక రాజ్యం వెళ్ళాలంటే నేను ఏం చేయాలి అన్న వ్యక్తే నిరాశ చెంది భయపడి వెనక్కి వచ్చేసాడు. ఎందుకు అంటే, నీ ఆస్తినంతటిని అమ్మి నన్ను వెంబడించు అని ప్రభు చెప్పాడు. ఎవరికి? ఏమడిగాడు యేసు ప్రభు వారిని? పరలోక రాజ్యానికి, నిత్య జీవానికి వెళ్ళాలంటే నేను ఏం చేయాలి? ఎంత గొప్ప మాట అడిగాడు యేసు ప్రభు వారిని. మంచి విషయాన్నే కదా అడిగింది. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నేను ఏం చేయాలని అంత మంచి విషయాన్ని అడిగితే చివరికి నిరాశతో వెనక్కి వచ్చేసాడు. ఎలా వచ్చేసాడు? వెనక్కి నిరాశతో వెనక్కి వచ్చేసాడు. మరి ఇక్కడ ఉన్న వ్యక్తి ఏమడిగాడు తెలుసు? యేసు ప్రభు వారిని ఇక్కడ ఉన్న వ్యక్తి ఏమడిగాడు తెలుసు అండి? చూడండి ఏమడిగాడు 13 వచనంలో. ఆ జన సమూహములో, ఆ గుంపులో ఒకడు యేసు ప్రభు వారిని ఏమడిగాడంటే, బోధకుడా అని పిలిచాడు. బోధకుడా అని పిలిచి, పిత్రార్జితములో నాకు పాలు పంచి పెట్టవలనని నా సహోదరులతో, అంటే నా కుటుంబ సభ్యులతో చెప్పు. బహుశా యూదుల అలవాటు ప్రకారము పెద్దోడికేమో ఎక్కువ ఆశిస్తారు, చిన్నోడికేమో తక్కువ ఆశిస్తారు. ఓకేనండి? పెద్దోడికేమో ఎక్కువ వాటాలు వేసి చిన్నోడికేమో తక్కువ వాటాలు వేస్తారు. ఓకేనండి? అయితే పెద్దోడికి ఎక్కువ వాటాలు ఇచ్చిన తర్వాత చిన్నోడు వచ్చి ఏమడిగాడంటే, ఓ బోధకుడా, ఓ లాయర్, ఓ అడ్వకేట్, నువ్వు మా అన్నయ్యకి చెప్పు, ఆస్తిలో నాకు కూడా వాటా ఇయ్యి. మొత్తం ఆడే పట్టుకుపోతున్నాడు, నాకు ఇవ్వడా? ఆస్తిలో నాకు కూడా వాటా ఇవ్వి అని అతనికి చెప్పు అని ఎవరిని అడిగాడు? యేసు ప్రభు వారిని అడిగాడు. చూడండి, యేసు ప్రభు వారిని, ఓ బోధకుడా, ఈ విషయంలో మాకు న్యాయం చేయి అని చెప్పి ఆ విధవరాల్లాగా అడగల. విధవరాలు ఏమొచ్చి అడిగింది? నాకును నా పొరుగు వారికి ఆస్తి కూడా వచ్చింది, తగాదా వచ్చింది, న్యాయం తీర్చని చెప్పి ఆ విధవరాలు అడిగింది. ఇప్పుడు ఈ యవనస్తుడు వచ్చి ఇతను వచ్చి ఏమడిగాడు యేసు ప్రభు వారిని? నువ్వు న్యాయం తీర్చమని అడగల, డైరెక్ట్గా వచ్చి ఏమడిగాడంటే, ఇదిగో మా అన్నయ్యకి చెప్పు, ఆస్తిలో నాకు వాటా ఇమ్మని. యేసు ప్రభుని ఏం తేల్చమంటాడు? గొడవ. యేసు ప్రభుని ఏ గొడవ తేల్చమంటాడండి? ఏ గొడవ తేల్చాలంట? ఏ సెటిల్మెంట్ చేయాలంట?
ఆస్తి సెటిల్మెంట్ చేయాలంట. ఏమడిగాడంటే యేసుప్రభు వారిని ఆస్తి సెటిల్మెంట్ చేయమని అడిగాడు యేసుప్రభు వారిని. జనరల్గా ప్రభు దగ్గరికి వచ్చి ఏమడగాలి చూడండి, ఆ ధనవంతుడు యేసుప్రభు దగ్గర వచ్చి ఏమడిగాడు, పరలోక రాజ్యం వెళ్ళాలంటే నేను ఇంకా ఏమి చేయాలని అడిగాడు. అలాంటి వాడికే నిరాశ వెనక్కి వచ్చేసాడు. ఆ ప్రశ్న అడిగిన వ్యక్తే నిరాశతో వెనక్కి వచ్చేస్తే ఇతను అడిగిన ప్రశ్న ఇంకా దారుణమైన ప్రశ్న ఏంటిది, ఆస్తి సెటిల్మెంట్ చేయని అడిగాడు. ఏమడిగాడు, ఆస్తి. మరి ఇలా ఇతనికి ఇంకేం సమాధానం అవుతుంది, ఇతనికి ఇంకేం సమాధానం వస్తుంది. అందుకు ఆయన ఏమన్నాడు చూడండి 14 వచనం, ఓయి మీ మీద మీ సమూహములో ఉన్నారు కదా, మీ మీద తీర్పు తీర్చేవాడిగా ఆస్తిని పంచిచ్చేవాడిగా నన్ను ఎవడు నియమించాడు అని అడిగాడు యేసుప్రభు వారు. నన్ను మీకు అధికారిగా పెట్టింది ఎవరో? ప్రభు ఏమడిగారండి, నన్ను మీకు ఆస్తి పంచిచ్చే వ్యక్తిగా, మీకు తీర్పు తీర్చే వ్యక్తిగా నన్ను పెట్టింది ఎవరో అని ప్రభు అడిగారు. ఇతను చేయమడిగాడు, ఆస్తి సెటిల్మెంట్ చేయని అడిగాడు. ప్రభు ఏమన్నారు, ఈ సెటిల్మెంట్ చేసే వ్యక్తిగా నన్ను ఎవరు పెట్టారు మీ మీద నన్ను పెట్టింది ఎవరో అని అడిగాడు. బాగా ఆలకించండి. యేసు ప్రభు వారు అది ఎందుకన్నారో తెలుసా? అది ఎందుకన్నారంటే చాలా అద్భుతంగా చార్లెస్ స్పర్జన్ అనే భక్తుడు దీన్ని రాశాడు. దానికి తర్జుమా ఏంటంటే, నువ్వు ఈ విషయాన్ని ఆస్తి రాలేదని నువ్వు బాధపడుతున్నావే, నీ బాధ ఏంటి? రావాల్సిన ఆస్తి నువ్వు రాలేదని బాధపడుతున్నావు. నీకు విషయం తెలుసా, నువ్వు రాలేదని బాధపడకు, నువ్వు దాన్ని కోరుకుంటుంది చాలా ఘోరమైన తప్పు. నువ్వు కోరుకుంటుంది చాలా ఘోరమైన. చూడండి ఇక్కడ ఒక క్లారిటీ తెచ్చుకుందాం. నమ్మకంగా చూడండి, ఇందులో ఆస్తి నీకు ఉండడం తప్పు కాదు, ఆస్తి నీకు ఉండడము తప్పు కాదు. నీకు అన్యాయం జరిగినప్పుడు నీ న్యాయంగా నువ్వు తీసుకోవడం తప్పులేదు. నీకు అర్థమైందా? నీకు అన్యాయం జరిగినప్పుడు న్యాయంగా తీసుకోవడము. ఇక్కడ ఏం జరుగుతుంది బాగా సీన్ అర్థం చేసుకోండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఆల్రెడీ తమ్ముడికి ఇవ్వాల్సింది తమ్ముడికి వచ్చేసింది, న్యాయంగా తమ్ముడికి రావాల్సింది వచ్చేసింది, అన్నయ్యకి ఇవ్వాల్సింది ఇచ్చేసింది. ఇప్పుడు తమ్ముడు ఏమడుగుతున్నాడంటే, అన్నయ్యలో నుంచి నాకు ఇంకా వాటా రావాలి, ఎందుకంటే నాకు 2 భాగాలు ఇస్తే యోధా మత ప్రకారం అన్నయ్యకి ఎన్ని వాటాలు ఇచ్చారు? 3-4 ఎక్స్ట్రా ఇచ్చారు, నాకు అందులో నుంచి కూడా కావాలని అడిగాడు. న్యాయంగా పొందడం వేరు, ఇంకా ఎక్కువ పొందుకోవడము వేరు. మీకు అర్థమైందండి? న్యాయంగా పొందుకోవడం వేరు, ఇంకా అందులో. అందుకనే బైబిల్ ఇక్కడ వాడబడిన పదం ఏంటంటే లోభము ఉండకూడదు అంట. ఏముండకూడదు? లోభం అంటే ఏంటి? న్యాయంగా నీకు రావడం వేరు, నీది కాంది నువ్వు తీసుకోవడం లోభం. ఏంటంటే నీది కాంది నువ్వు తీసుకోవడము, దాని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాను. న్యాయంగా రేపు పొద్దున వచ్చి అడగదు, అయ్యగారండి మరి నాకు న్యాయంగా రావాలి, దాన్ని అడగద్దంటారా అంటే నో, ఇక్కడ న్యాయం దాని గురించి మాట్లాడలేదు, ఇక్కడ లోభం గురించి మాట్లాడతాం. దేని గురించి అండి? ఓకే బాగా. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రాబ్లం న్యాయం కాదు, ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే లోభం. ప్రపంచంలో యుద్ధాలు రావడానికి కారణం లోభమే. అది కూడా నాకు కావాలి. అందుకని యేసు ప్రభు వారు లోభాన్ని గురించి మాట్లాడుతూ ఏమన్నారు చూడండి 15 వచనం, మరలా 14 వద్దాం. మీరు ఏ విధమైన లోభమునకు చోటు ఇవ్వకుండా జాగ్రత్త పడుడి అన్నాడు. మన దేశంలో దేశ సంపద అందరికీ పంచిపెట్టబడాలి, కానీ దేశ సంపద కొంతమంది దగ్గరే కుళ్ళిపోతుంది. అందరికీ పంచిపెట్టబడాలి, దీనికి కారణం లోభమే. దయచేసి గమనించండి, యేసు ప్రభు వారు ఆ లోభం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. విశ్వాసులంగా ఈ వాక్యాలు వింటున్న మనకి లోభము ఉండకూడదు. అందరిలో ఈ లోభం ఎంతో కొంత ఉంటుంది, ఆ లోభాన్ని తీసివేయమని యేసు ప్రభు వారు చెప్తూ ఉన్నారు. చూడండి మరలా 14 వచనానికి వద్దాం. యేసు ప్రభు వారు ఏమన్నారు చూడండి, తీర్పు తీర్చడానికి నన్ను నీ మీద ఎవరు పెట్టారు? ఎందుకు ఆ ప్రభు ఆ మాట అన్నారంటే, ఆస్తి రాలేదని కాదు నువ్వు బాధపడాల్సింది, ఈ విషయాన్ని నువ్వు లోభంతో అడుగుతున్నందుకు నువ్వు డేంజర్లో ఉన్నావు. అది నీకు భయాన్ని తీసుకురావాలి అని ప్రభు చెబుతూ 15 వచనం చూడండి ఏముందో. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు చోటియక ఎడమియక జాగ్రత్త పడుడి.
ఇది ఈ పాయింట్ నేర్పించడానికి ఉపమానం చెప్పారు. ఏంటి ఆ పాయింట్ చూడండి. ఒక్కని కలిమి అంటే ఆస్తి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. ఆస్తి నీకు మూలం కాదు. లోకము ఇలాగ ఆలోచిస్తారు. మన ఊర్లో ఉన్న ధనవంతులు ఈ రీతిగా ఆలోచిస్తారు. మన రాష్ట్రంలో ఉన్న ధనవంతులు ఈ రీతిగా ఆలోచిస్తారు. మన ఊర్లో ఏంటి వాల్యూ అంటే డబ్బు కలిగి ఉండటము మన ఊర్లో వాల్యూ. అందుకని అంటూ ఉంటారు, ఆడు ఏంటంటే బాబు బోల్ డబ్బు ఉంది, ఎలా కావంటే అలా జీవిస్తాడు, ఆడికేముంది. ఈ మాటలు ఎందుకు అంటారంటే మన ఊర్లో మన రాష్ట్రంలో ఏది విలువ అంటే ఒక వ్యక్తి డబ్బు కలిగి ఉండటము వాల్యుబుల్. మన రాష్ట్రంలో ఏది వాల్యుబుల్ అండి? ఒక వ్యక్తికి ఏది వాల్యుబుల్? మన ఊర్లో ఏది వాల్యుబుల్? ఒక వ్యక్తి గౌరవం దేని బట్టి ఇస్తారు? వాట్ ఈస్ వాల్యూ అంటే ఒక వ్యక్తి ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలంగా చూస్తారు. కానీ యేసు ప్రభు చెప్తున్నారు, ఒకని కలిమి ఆస్తి కలిగి ఉండటము అతని జీవానికి మూలం కాదు. మనం వాట్ ఆర్ వి సాటిస్ఫైడ్ విత్? మనం దేంతో సంతృప్తిని అందుతున్నాం? ఆస్తిని బట్టి సంతృప్తిని అందుతున్నాం. దేవుడు నాకు తోడే ఉన్నాడు అనే సంతృప్తి, ధైర్యం లేదు. ఒక వ్యక్తికి ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందంటే అతనుకున్న బ్యాంక్ బ్యాలెన్స్ బట్టి. ఒక వ్యక్తికి ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందంటే తనకున్న ఆస్తిని బట్టి ధైర్యం వస్తుంది. మన ఊర్లో ఉన్న వారి ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ఒక వ్యక్తికి ధైర్యం ఏంటి? విశ్వాసగా నీ ధైర్యం ఏంటి? వాట్ ఆర్ యూ డిపెండింగ్ ఆన్? నీ కరేజ్ ఎక్కడి నుంచి వస్తుంది? నీకు ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు భయపడితే దేని బట్టి భయపడుతున్నావు? డబ్బు లేదని భయపడుతున్నావా? అలా అయితే నీ భయము ఎక్కడి నుంచి వస్తుంది? ప్రభువు అన్నారు చూడండి, ఒకని కలిమి విస్తరించుట వాని జీవం నాకు మూలము కాదు. 16వ వచనం, మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. సో యేసు ప్రభువు ఈ ఉపమానాన్ని చెప్పడానికి కారణం ఏంటి తెలుసా? ఓయ్, నువ్వు వచ్చి ఏం కోరుతున్నావు? నువ్వు వచ్చి ఆస్తిని కోరుతున్నావు. నువ్వు అనుకుంటున్నావు నీ ఆస్తిని బట్టి నీ జీవం ఉంటుంది అనుకుంటున్నావు. ఆస్తిని బట్టి నీ జీవము ఏమండి? మన రాష్ట్రంలో చనిపోగానే మనకు అర్జెంట్గా ఎల్ఐసి పాలసీలు కావాలి. ఏం కావాలి? ఎల్ఐసీలు పాలసీలు కావాలి. ఎల్ఐసీలు పాలసీలు తప్ప మరి చనిపోతే వాళ్ళకి ఆధారంగా ఉంటుంది కదండి అని అడిగేస్తారు వెంటనే. మీరు ప్రభు అన్నాడు, ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు కొయ్యవు, వాటికంటే మీరు అమూల్యమైన వారు కారా మీరు? సహోదరులు, మన మిషనరీ టీంలో ఒక ఆయన చంపబడ్డాడు. చంపబడినప్పుడు మాలో ఒక వ్యక్తి ప్రార్థన చేస్తూ ఏమని ప్రార్థన చేశాడంటే, దేవా, బతుకుంటే పిల్లల్ని ఎంత బాగా చూసుకుంటాడో మాకు తెలియదు, కానీ అతను చనిపోయాడు, చంపబడ్డాడు, దయచేసి అతను ఇంకా బాగా చూసుకో పిల్లల్ని. తండ్రి ఉంటే ఎంత బాగా చూసుకుంటాడో మాకు తెలియదు, కానీ తండ్రి ఉన్నా ఎంత బాగా చూసుకుంటాడో, ఉంటే లేకపోతే అంతకంటే బాగా చూసుకొని చెప్పి ఒక సహోదరుడు ప్రార్థన చేశాడు. అయితే భవిష్యత్తులో మేము చూడాలనుకుంటున్నాం ఇంకా గొప్పగా దేవుడు వారిని ఎలా చూసుకుంటాడో. ఈ యొక్క రియల్ లైఫ్ స్టోరీ నేను అక్కడ నుంచున్నాను, సహోదరులు నుంచున్నారు అని ప్రార్థన చేశాడు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము. ఇప్పుడు యేసు ప్రభువారు ఏమన్నారు చూడండి, 16వ వచనం, మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఈ ఉపమానం ఎందుకు ప్రభువారు చెప్పాలనుకున్నారో తెలుసండి? ఈ ఉపమానం చెప్పడానికి గల కారణం ఏంటంటే, అతను వచ్చి ఒక రిక్వెస్ట్ అడిగాడు. ఏం రిక్వెస్ట్ అడిగాడు? బోధకుడా, మా అన్నయ్యకి చెప్పు, ఆస్తిలో నాకు వాటా ఇమ్మని. బోధకుడా, మా అన్నయ్యకి చెప్పు, ఆస్తిలో నాకు వాటా ఇమ్మని. అప్పుడు ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఇదిగో, నువ్వు ఏమడుగుతున్నావు తెలుసా? నీకు ఆస్తి రాకపోవటం డేంజర్ అనుకుంటున్నావా? నువ్వు దాన్ని కోరటం డేంజర్ అని చెప్పాడు. నువ్వు దాన్ని కోరటము డేంజర్ అని చెప్పాడు. గమనించండి, యేసు ప్రభు వారి యొక్క బోధనలు ప్రపంచాన్ని మార్చేసినాయి. గమనించుకోండి, సివిలైజేషన్స్ని కట్టిని. మరియు ఆయన ఉపమానము చెప్పడం మొదలుపెట్టారు. ఏమని ఉపమానం చెప్పారు చూడండి, అద్భుతమైన ఉపమానం మనం చూస్తాం. లూకాసు వార్త 12వ అధ్యాయం 16వ వచనం. ఉపమానాలు అంటే ఏంటంటే, జరగలేదు అవేమి కూడా. యేసు ప్రభు వారు ఒక పాయింట్ని నేర్పించడానికి ఒక కథను అని చెప్పాడు. ఒక పాయింట్ని నేర్పించడానికి ఒక కథను అని చెప్పాడు. ఆయన నేర్పించాలనుకున్న పాయింట్ ఏంటంటే, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ మెసేజ్. మన ఊర్లో, మన రాష్ట్రంలో ఉన్న వారందరూ ఒక విషయాన్ని ఆలోచిస్తారు. ఏంటి ఆ విషయాన్ని ఆలోచిస్తారంటే, దేనికైనా డబ్బు ఉండాలండి అని అంటారు. దేనికైనా డబ్బు ఉండాలని అని అంటారు.
దయచేసి గమనించండి. విశ్వాసులు యేసు ప్రభువారు ఆ పాయింట్నే మాట్లాడుతున్నాడు. దేనికైనా డబ్బు ఉండాలండి, ఏం చేయాలని, డబ్బు కదండి అన్నిటిని నడిపించేది. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏమడిగాడంటే, నా అన్నయ్యకి చెప్పు, ఆడికి నాకంటే ఎక్కువ ఆస్తి వచ్చింది, అందులో నాకు వాటా ఇవ్వమని. అప్పుడు ప్రభు వారికి చెప్పిన మాట ఏంటో తెలుసండి, ఒక్కని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదని చెప్తూ ఈ ఉపమానాన్ని చెప్పారు. 16వ వచనం ఏముందో చూడండి. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండినంట. ఒక ధనవంతుని భూమి ఎలా పండిందండి? గమనించండి. భూమి పండిందంటే దాని పంటకి ఆధారము దేవుడే. ఇతని కష్టం కాదు, ఇతని కష్టం అందులో ఉండొచ్చు. ఇతను కష్టపడాలన్నా దేవుడే ఆయుష్ని ఇవ్వాలి. అందుకని బైబిల్ చెప్తుంది ద్వితీయోపదేశకాండం 8:3 మనుషుడు రొట్టె వలన బ్రతకుడు కానీ దేవుడి వాక్కు నుండి వచ్చి, అంటే దేవుడు సెలవిస్తే ఉదయాన్నే లేస్తావు, దేవుడు సెలవిస్తే గాలి పీల్చుకుంటావు, దేవుడు సెలవిస్తేనే గాలి వదులుతావు, దేవుడు సెలవిస్తేనే పనికి వెళ్తావు, దేవుడు సెలవిస్తేనే పనిలో కష్టపడగలవు, దేవుడు సెలవిస్తేనే గుండు కొట్టుకుంటావు, దేవుడు సెలవిస్తేనే జీతాన్ని పొందుకొని మార్కెట్కి వెళ్ళి కొనుక్కొని మరలా తిని, దేవుడు సెలవిస్తేనే నువ్వు తిన్నది విషంగా మారకుండా ఆరోగ్యంగా మారి బతుకుతున్నావు, దేవుడు సెలవిస్తేనే. ఇది దాని అర్థం. దయచేసి గమనించిన బైబిల్ ఏం చెప్తుందంటే, యేసు ప్రభువు అంటున్నారు, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండాను. పండిందంటే కారణం ఏంటి? పండిందంటే కారణం ఏంటో తెలుసండి? దేవుడు పండించాడు. ఈరోజు రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం తినవసరం లేదు, కానీ అందులో పాయింట్ ఏంటో తెలుసా? ఈరోజు మానవులతో సమస్య ఏంటంటే, ఇదిగో నా కష్టం, నా సంపాదన, నేను తెచ్చుకున్నాను, నా జీవితము, నా ఇష్టము, నేను 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 అని మానవుడు అంటున్నాడు. దయచేసి గమనించండి. దేవుడు అనుమతిస్తేనే ఒక సెకండ్ అయినా బ్రతికే జీవితం మనది. అలాంటిది మానవుడు చెప్పకనే విశ్వాసుల సహితము ఎలాంటి ఆలోచనలో బతుకుతున్నారంటే, నేను, నా ఇష్టం, నన్ను అంటావా, నాది, నా ప్రపంచం నాది అనే నా అనేది ఏదైతే ఉందో చూడండి. ఈ ధనవంతుడి కథ దాని గురించే. ఈ ధనవంతుడు ఏమన్నాడు చూడండి. ఒక ధనవంతుడు సమృద్ధిగా పండిందంట. సమృద్ధిగా పండిందంటే మోకాళ్ళేసి ఎవరికి స్తుతులు చెల్లించాలి? సమృద్ధిగా పండితే దేవుని స్తుతించాలి. కానీ ఇక్కడ ఏమి జరిగిందో చూడండి ఒకసారి. 17వ వచనం. అప్పుడు అతడు సమృద్ధిగా పండిన తర్వాత అప్పుడు అతడు ఏమన్నాడు చూడండి. నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు గనక నేనేమి చేతునని తనలో తాను అలంచుకుని నేను ఇలాగూ చేతునని చెప్పి ప్లాన్ వేసుకున్నాడు. ఆల్రెడీ ఆ ధనవంతుడు ఏమన్నాడు చూడండి. అప్పుడు అతడు నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను అలంచుకుని నేను ఎలాగూ చేస్తున్నాడు. ధనవంతుడు ఆల్రెడీ ధనవంతుడే. ఆ ధనవంతుడిగా చేసింది కూడా యేసు ప్రభువే. అతను ఇంకా సమృద్ధిగా పండిందంట పంట. ఆ సంవత్సరం పంట ఎలా పండింది? చాలా సమృద్ధిగా పండింది. అతను ఏమన్నాడంటే, బాబో ఇంత పంట పండింది, ఇంత పంటను ఏం చేయను? 18వ వచనం ఏమన్నా చూడండి. నా కొట్లు విప్పి, నా గోడౌన్లు విప్పేసి వాటికంటే గొప్ప వాటిని కట్టిస్తా, పెద్ద పెద్ద గోడౌన్లు కట్టిస్తా, అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని. దయచేసి వినండి, ఇది నిజంగా జరలా. యేసు ప్రభువారు ఒక పాయింట్ని నేర్పించడానికి ఈ కథను చెప్పాడు. ఈ కథ జరలా. ఒక పాయింట్ని చెప్పడానికి, జరగని దాన్ని, ఉపమానం అంటే జరగని దాన్ని యేసు ప్రభువారు ఒక పాయింట్ చెప్పడానికి ఈ మాట చెప్పాడు. జనరల్గా మనము సామెతలు చెప్తూ ఉంటాం. కష్టాలు వస్తే మనుషులకి కాకపోతే చెట్లకు వస్తాయి ఏంటండి అనే సామెతలతో మనం మాట్లాడతామే. యేసు ప్రభువారు ఉపమానాలతో మాట్లాడుతున్నాడు. ప్రభువారు ఏమన్నారంటే, ఆ ధనవంతుడికి విస్తారమైన పంట పండింది. ఆ విస్తారణ పంట పండగానే ఏం చేశాడంటే, అతను మనసులో అనుకుంటున్నాడంట. మనసులో ఏమనుకుంటాడంటే, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకుంటాను అనుకున్నాడు. అప్పుడు అన్నాడు, ప్రాణముతో నా ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగము, సంతోషించుమని చెప్పుకుందని అనుకున్నాడంట మనసులో. ధనవంతుడికి పంట పండింది. ఆల్రెడీ ధనవంతుడు చాలా పంట పండింది. ఇది పంట రాగానే అతను ఏం చేయాలి? దేవా, ఈ పంటను నువ్వు నాకు ఇచ్చావని చెప్పి దేవుని వైపు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది మానేసి ఇతను ఏం చేశాడో తెలుసండి, నా ఆస్తిని నేను ఇంకా పెంచుకుంటాను అనుకున్నాడు. వాస్తవానికి ఇతను ఏం చేయాలి? దేవుని వైపు చూడాల్సిన వ్యక్తి అతని వైపు చూసుకుని ఆస్తిని పెంచుకోవడానికి ప్రయత్నించాడు. బహుశా నేను అనుకుంటాను, ఇతనికి ఎక్కువ పంట వచ్చింది కదా, విస్తారణ పంట వచ్చింది కదా,
ఇతను ఎవరిని స్తుతించి ఉంటాడో తెలుసా అండి? ఎవరికి థ్యాంక్ యూ చెప్పి ఉంటాడో తెలుసా? భూమి వైపు చూసి, ఓ నేల, నువ్వు నాకు ఈ సంవత్సరం విస్తారమైన భూమినిచ్చావు. మన దేశంలో భూమి పూజ చేయడానికి కారణం అదే. మన దేశంలో భూమి పూజ చేయడానికి కారణం అదే. మేము ఛత్తీస్గఢ్కి వెళ్తుంటే చింతూరు ప్రాంతంలో ఆపి లేడీస్ అందరూ కూడా ఒక గుడ్డ కట్టేసి కర్ర పెట్టేసి ఆపండి 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 అంటే, ఏ అమ్మ ఎందుకు ఆపాలి, ఏ కారణం ఏంటంటే, మేము భూమి పూజ చేసుకున్నాం, అందుకని మాకెంతో కొంత ఇచ్చేళ్ళు అన్నాడు. నేను అన్నాను, అమ్మ ఓ పని చేయి, మీ అందరు నా మాట వింటానంటే 10 రూపాయలు కాదు, నేను మీకు 100 రూపాయలు ఇస్తాను, ఒక్క 5 నిమిషాలు నా మాట వింటారని చెప్పి నేను వెంటనే చెప్పాను, అమ్మ ఈ భూమి పంట ఇస్తుందంటే భూమి గొప్పతనం కాదు. నీకు సూర్యుడు వెలిగెత్తాడంటే సూర్యుడిలో స్వయం ప్రతిపత్తి లేదు. నీకు నక్షత్రాలు కానీ లేకపోతే భూమి కానీ సూర్యుడు కానీ నీకు వెలుగు పంట వస్తుంది అంటే వాటిలో ఉన్న శక్తిని బట్టి కాదమ్మా, వెనకాల సృష్టికర్త ఉన్నాడు. ఆ సృష్టికర్త వీటిని పోషిస్తున్నాడు, వెలిగిస్తున్నాడు, భూమికి పంటేస్తున్నాడు. నువ్వు పూజించాల్సి, దండం పెట్టాల్సింది, నువ్వు పూజ చేయాల్సింది భూమికి కాదమ్మా, ఆ సృష్టికర్తకి నువ్వు పూజ చేయాల. నువ్వు వీటిని పట్టుకుని ఎలాడుతున్నావు ఏంటి అని చెప్పిన ఆమె, మా ఊర్లో ఈ పండగ చెయ్యకపోతే మమ్మల్ని చంపేస్తారండి అంది. ఇతను చేసిన పని ఏంటో తెలుసండి? ఇతను చేసిన పని ఏంటో తెలుసా? భూమి వైపు తిరిగి భూమికి దండం పెట్టాడు, ఆకాశం వైపు తిరిగి వర్షానికి దండం పెట్టాడు. సేమ్ మన దేశం అదే చేస్తాం మనం. ఆకాశం వైపు తిరిగి వర్షానికి దండం పెట్టి వర్షానికి స్తుతులు చెల్లించాడు, పంటకి స్తుతులు చెల్లించాడు, పంటను కనపరిచాడు, వర్షాన్ని కనపరిచాడు. మన దేశంలో జరుగుతున్నది కాదండి, వర్షాన్ని కనపరిచాడు. అతను వాస్తవానికి కనపరిచింది ఎవరినో తెలుసా? ఈ పంటని, భూమిని, సూర్యుడు వెలగడానికి కారణమైన ఆ దేవుని సృష్టికర్తను స్తుతించాల్సిందే పోయి ఈ పంట వైపు, ఆ వర్షాన్ని వైపు చూసి వాటిని పూజించి వాటికి దండం పెట్టి వాటికి సాగిలి పడ్డాడు. ఇతను దేవుని వైపు తిరగలా. కనీసము రోమిలకు రాసిన పత్రికలో ఉంటుంది, వారు దేవుణ్ణి గణపరచలా, దేవునికి కృతజ్ఞత అర్పణలు చెల్లింపను లేదు. వాస్తవానికి పాత నిబంధన ప్రకారము అతను వెంటనే ఏం చేయాలంటే తన పంట చేతికి రాగానే దేవునికి 10వ భాగం తీసుకొచ్చి ఇవ్వాల. నూతన నిబంధన గ్రంథంలో విశ్వాసులతో మాట్లాడుతుంటే వాళ్ళు ఏమంటారంటే, కొత్త నిబంధనలో 10వ భాగం లేదు కదండి. చార్లెస్ స్పర్జన్ అని ఒక భక్తుడు మాట అన్నాడు, పాత నిబంధన వాళ్ళు ఇంకా లక్కీ అంట, 10తో పోయిందంట వాళ్ళకి, మనకి 10 నుంచి మొదలవుద్దంట. దాని అర్థం ఏంటంటే, ఎంత పంట నీకు ఇచ్చినందుకు ధనవంతుడు ఏం చేయాలి తెలుసా? తన చర్చిలో ఉన్నవారి గురించి ఆలోచించలా, చుట్టుపక్కల ఉన్నవారి గురించి ఆలోచించలా, అసలు దేవుని వైపు అయితేనే చూడాలి. అసలు మొత్తానికి తను ఎవరి వైపు తిరిగాడు తెలుసా? తన వైపు తిరిగాడు. ఈ ఉపమానం యేసు ప్రభు చెప్పడానికి గల కారణం ఈ మాటే, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము. చార్లెస్ స్పర్జన్ ఒక భక్తుడు ఏమన్నాడంటే, యూ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ యువర్ పావర్టీ, బట్ యూ షుడ్ బి అఫ్రైడ్ ఆఫ్ యువర్ వెల్త్. నీ పేదరికాన్ని చూసి కాదు నువ్వు భయపడాల్సింది, అమ్మో ఎలాగా డబ్బులు లేవు ఎలా కట్టాలి దాని గురించి కాదు నువ్వు భయపడాల్సింది, నీ ఆస్తిని బట్టి నువ్వు భయపడాలంట. ప్రభు చెప్పాడు, ఒంట సూది బెజ్జంలోనే వెళ్ళొచ్చేమో కానీ ధనవంతుడు పరలోక రాజ్యం ప్రవేశించడము. ధనవంతుడు అంటే దానికి లెక్కేం కొలత ఏం లేదు కదా. హృదయం గురించి మాట్లాడుతుంది అక్కడ, హృదయం గురించి మాట్లాడుతుంది. ఎందుకంటే వీళ్ళ పొంది 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 దేవునికి, రోమిలకు రాసిన పత్రికలో పౌలు గారు చాలా గట్టిగా చెప్తారు, వారు పొందారు కానీ దేవునికి ఇవ్వలా, వారు పొందుకున్నారు కానీ దేవునికి ఇవ్వలా, దేవుని స్తుతులు చెల్లించలా, వారు దేవుని వైపు చూడలా. వారు ఎవరి వైపు చూశారు తెలుసా? వాళ్ళ వైపు చూసుకున్నారు. చూడండి ఏముందో 20వ వచనం ఏముందో చూడండి. అయితే అప్పుడు దాకా ఇతను మాట్లాడాడు, 20వ వచనంలో దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇప్పుడు దాకా ఎవరు మాట్లాడారు? ఈ ధనవంతుడు మాట్లాడాడు. ఇప్పుడు దేవుడు మాట్లాడుతుంటున్నాడు. అయితే దేవుడు అంటున్నాడు, వెర్రివాడా అని పిలిచాడు. వెరితనానికి వ్యతిరేక పదం ఏంటి? వెరితనము, జ్ఞానము. వెరితనము, జ్ఞానము. జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు. ఇక్కడ వెర్రివాడ అంటే జ్ఞానం లేక వెర్రివాడు కాదు, తెలివితేటలు లేకుండా వెర్రివాడు కాదు. వెర్రివాడు ఎందుకు అన్నాడంటే, ఇదంతా ఇచ్చింది నేను,
నువ్వు నన్ను, నా వైపు నువ్వు కృతజ్ఞతగా చూడడం మానివేసి నీ వైపు చూసుకున్నావే, ఇది నా బట్టి అని అందుకు వెర్రివాడు అన్నాడు. అందుకనే కీర్తన 14:1 ఈ మాట ఉంది, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో, వారు యూదులే, యెహోవా తెలుసు, అయినప్పటికీ దేవుడు లేనట్టుగా జీవిస్తూ ఉన్నారు. దయచేసి గమనించండి. 20 వచనం. ఈరోజు మనకు పాఠం ఏంటి తెలుసా? మనము దేవునికి కృతజ్ఞత అర్పణలు, స్తుతులు చెల్లించట్లా. మనమందరం దేవుని చేత నింపబడి ఉన్నామంటే నన్ను నేను ఇంకా ఎలాగ బాగా చూసుకోగలను. దేవుడు అంటున్నాడు, నేను నీ కాపరి కదా, నన్ను కాపరిగా నువ్వు అంగీకరించి ఉన్నావా? మీరు పిచ్చుకల కంటే అమూల్యమైన వారు కారా మీరు అని చెబితే ఇతను వచ్చి ఏమడిగాడంటే, నా అన్నయ్యకి చెప్పు నాకు ఆస్త్రమని, అది నాకు ముఖ్యం. దేవుడు అది కాదయ్యా నీకు ముఖ్యం. 20 వచనం. అయితే దేవుడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము నేను అడుగుచున్నాను. జనరల్గా క్రైస్తవ ప్రపంచానికి ఈ 2 వచనాలు బాగా బట్టి. ఏ 2 వచనాలు? నా ప్రాణమా, ధనవంతుడు అనుకున్నాడంట, నా ప్రాణమా తినుము తాగుము సుఖించు, ఈ వచనమును ఇంకో వచనం ఏంటి బట్టి బాగా? దేవుడు వెర్రివాడ, ఈ రాత్రికి నీ ప్రాణాన్ని, ఈ 2 బట్టి బాగాను, ఈ 2 బాగానే బట్టి పట్టాం. కానీ అసలు ఇది ఉపమానంలో వచనాలు, అసలు ఉపమానంలో ఉన్న మెయిన్ పాయింట్ ఏంటంటే ఇది, ఒకని కలిమి విస్తరించుట వాని జీవనకు మూలము. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, నీకు ఉన్నదాన్ని బట్టి సేద తీరకు. ప్రభు నీతో ఉన్నాడని సేద తీరు. ప్రభు ఎప్పుడు నీతోనే ఉంటాడు. ఆస్తి తారుమారవుద్ది, కానీ ప్రభు ఎప్పుడు నీతోనే ఉంటాడు. ఆస్తి నిన్ను ఉప్పంగా చేస్తుంది, నిన్ను కృంగ తీసేస్తుంది. ఒక్కోసారి నువ్వు దాని మీద పెట్టక, నువ్వు ఎప్పుడైతే దాని మీద పెట్టకని యెహోవా నీ కాపరిగా నీకు ఉంటాడో, నువ్వు గాఢంధకారపు లోయలో సంచరించినా కూడా నువ్వు ఏ అపాయానికి నువ్వు భయపడవు. ఎందుకంటే ఆయన దుడ్డికర్ర అంటే పశువుల్ని, గొర్రెలను తోడేళ్ళు వచ్చి తినేస్తే దుడ్డికర్ర పెట్టి తోడేళ్ళు కొట్టగానే తోడేళ్ళు వదిలి పారిపోతాయి. అది దుడ్డికర్ర అంటే. ఇక్కడ ఉంటుంది బెల్ట్ పక్కన. దండము అంటే ఓ పెద్ద కర్ర లైన్లో పెట్టడానికి, లైన్ నడవడానికి. నీ దుడ్డికర్రయ్య, నీ దండము నన్ను ఆదరిస్తుందంట. ఆదరించడం అంటే సరి చేస్తుంది. యెహోవా నా కాపరి అని దేవుడు నీకు ప్రామిస్ చేసినప్పుడు, అబ్రహాంకి ఆనాడు ప్రామిస్ చేశాడు 2000 BCలో. ఈ రోజుకి 4000 సంవత్సరాలు అయితే నీకు బిడ్డలు లేరు కదా అబ్రహాము, ఆకాశ నక్షత్రాలు చూడు, ఇసుకరేణువులు చూడు, అంతగా నీ సంతానాన్ని విస్తరిస్తానని దేవుడు ఒక్క మాట చెప్పాడు. ఈ రోజుకి ప్రపంచంలో 850 కోట్ల మంది జనాభా ఉంటే ప్రపంచంలో సగం మంది జనాభా అబ్రహాము మా తండ్రి అని ప్రపంచంలో సగం జనాభా చెప్పుకుంటున్నారు. దేవుడు చేసిన వాగ్దానము, ఆయన నమ్మకమైన వాడు అని చెప్పడానికి. అయితే మన దేవుని వైపు చూచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మానివేసి ఇతను తన వైపు చూసుకుని దేవుడు ఏమంటున్నాడు, అయితే వెర్రివాడా, ఈ రాత్రికి నీ ప్రాణము నేను అడుగుచున్నాను. దేవుడు ఎందుకు ప్రాణాన్ని అడిగాడు తెలుసా? నువ్వు గ్రహించలా, ఇచ్చిందంతా నేను, నువ్వు అనుకున్నావు. నువ్వు గ్రహించలా, ఇచ్చిందంతా నేను, కానీ నువ్వేమో నీ బట్టే అని అనుకున్నావు నువ్వు. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, ఏమన్నా చూడండి, నీవు సిద్ధపరిచిన కొట్లు, నీవు సిద్ధపరిచిన ఆస్తి, నువ్వు సిద్ధపరిచిన గోడౌను, నీవు సిద్ధపరిచినవి ఎవడి సొత్తు అవుతాయి అని అడిగాడు దేవుడు. ఏం ప్రశ్న చూడండి. నువ్వు సంపాదించింది ఎవడి సొత్తు అవుతుంది? ఇప్పుడు చెప్పు. నువ్వు తినక సంపాదించింది, నువ్వు దాచిపెట్టింది, నువ్వు దేవునికి కూడా ఇవ్వకుండా దాచిపెట్టింది ఎవరి సొత్తు అవుతుంది? ప్రభు ఏం ప్రశ్న అడిగాడు చూడండి. నీవు స్థిరపరిచింది ఎవడి సొత్తు అవుతుంది? ఈ ప్రశ్న ఎవడు అడిగాడు? యేసుప్రభు దగ్గరికి వచ్చి ఏమడిగాడు? ఓ యేసుప్రభు, మా అన్నయ్యకి చెప్పు, ఆస్తులు నాకు వాటన్ని. అప్పుడు ప్రభు అన్నాడు, మీకు అధికారం నేను ఎవరు నియమించాడు? నీకు తెలుసా నీ కలిమిలోని జీవం లేదని, నీ ఆస్తులో కాదు, నీ బలము నీ ధైర్యం అందులో లేదని నీకు తెలుసా అని చెబుతూ ఈ ఉపమానాన్ని చెప్పగానే అడిగినోడు అక్కడే ఉండాలి కదా. మా ఒడికి చెప్పు నాకు ఆస్తి ఇమ్మని, అడిగినోడు అక్కడే ఉండాలి కదా. అడిగినోడు అక్కడ లేడు, జారుకున్నాడు, వెళ్ళిపోయాడు. అడిగాడు సెటిల్మెంట్ చేయమని, మరి ఉండాలి కదా. యేసు ప్రభు ఇగో కంగారు పడగా బాబు మీ అన్నయ్య చెప్తాను సెటిల్మెంట్ వరకు ఆగాలి కదా. పారిపోయాడు, అక్కడికి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు తెలుసా?
యేసుప్రభు వెర్రివాడా అని అన్నదే ఎవడి గురించో కాదు, ఆడి గురించి నాకు అర్థమైపోయి జాగ్రత్తగా వెళ్ళిపోయాడు. అప్పుడు ప్రభు ఇంకో మాట అన్నా చూడండి, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునివాడు ఈ వెర్రివాడు వలె అయిపోతాడు. ఈ వెర్రివాడు వలె అయిపోతాడు. ఈ ఉపమానం యొక్క మూల పాఠం ఏంటేనండి, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. చెప్తారండి, ఒక్కని కలిమి విస్తరించుట నా జీవితమునకు మూలము కాదు. సో మనం ఏం కోరుకోకూడదు? ఈ ధనవంతుడు పక్కడి గురించి ఆలోచించలా, దేవుని గురించి ఆలోచించలా, ఒకదాని గురించి ఆలోచించుకున్నాడు. ఈరోజు మన సమాజంలో ఉన్న పాడైపోవడం గల కారణం ఏంటి తెలుసా? నేను, నాది, నాకే ఉండాలి, మొత్తం నాదే. ఏమండి? మొత్తము నాకే ఉండాలి. సిమెంట్ రోడ్ ఏమని ఊర్లో ఇచ్చారంట కాంట్రాక్ట్. 30% తినేసి 70% రోడ్డు వేద్దాం అనుకున్నాడు. ఆ 70%లో 30% వీధిలో తినేశారంట. మొత్తం అంత లోపల సర్దేశారు, అటు ఇటు అటు ఇటు అటు. చివరి మిగిలిందంతా 30%, 40%. ఆ 40% పడుతుంది. ఎక్కడో అక్కడ సర్దేస్తుంటే మన దేశంలో ప్రతి విషయం ఎక్కడో సర్దేస్తున్నారు అక్కడలాగా. దానికి కారణం, దాని యొక్క పర్యవసానం మనం ఎక్కువ పన్నులు కట్టడం, ఎక్కువ కట్టడం, విద్యా వైద్యం ఉచితం మన దేశంలో, మన రాజ్యాంగాన్ని బట్టి. కానీ చదివించలేక అప్పులు అయిపోతున్నారు. దేశం, ప్రపంచం ఇంత ఇబ్బందులు పడడానికి కారణం ఏంటంటే, ఏ విధమైన లోభమునకు మీరు తావివద్దు, జాగ్రత్త పడండి. క్రైస్తవ దేశాల్లో ఎంపీలు సైకిల్ మీద వస్తూ ఉంటారు. ఎలా వస్తారండి? నేను ఒకసారి స్విట్జర్లాండ్ వెళ్తే వాళ్ళ పార్లమెంట్ లోపల కూర్చున్నాను. నేను ఆ పార్లమెంట్ లోపల కూర్చుంటే అక్కడ సెషన్ అయిపోయింది, పార్లమెంట్ సెషన్ అయిపోయింది. బాండర్స్ హౌస్ అని అంటారు. ఆ సెషన్ అయిపోయింది. ఆ సెషన్ అయిపోగానే స్కూల్లో పిల్లలు సైకిల్ వేసుకుని తొక్కుంటే బయటకు వచ్చేస్తారు కదా, అలా ఎంపీలు అందరూ సైకిల్ వేసుకుంటే మాట్లాడుకుంటూ తొక్కుంటే బయటకు వచ్చేస్తారు. మన దేశంలో ఊహించుకోగలం దాన్ని. అసలు దీనికి కారణం ఏంటో తెలుసా? లోభం. యేసుప్రభు అందుకని యేసుప్రభు మాటలో మన దేశంలో ఉన్న వారిని మార్చేసింది. అందుకనే మన దేశాన్ని, స్వతంత్రాన్ని ఇచ్చిన వారు బైబిల్ నేర్చుకుని వారు రూపాయి మిగిల్చుకోకుండా ప్రాణాలు త్యాగం చేయడానికి గల కారణం ఏంటో తెలుసా? రామకృష్ణ పరమహంస లాంటి వారు, స్వామి వివేకానంద చెబుతాడు, యేసుప్రభు కాలంలో కనుక నేను జీవించి ఉండుంటే పాలతో కాదు నా రక్తంతో ఆయన పాదాలకు నేను అభిషేకం చేసేవాడిని అన్నాడు. ప్రభు చెప్పాడు, ఒకరిని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము. లోకంలో ఉన్నవారే అంత మార్చబడితే దేవుని గ్రంథాన్ని చేతపట్టిన మనము ఇంకెంత మార్చబడాలి ఆలోచించండి. ప్రభువారు ఇచ్చిన రెండో ఉపమానం ఇది. దేవుడి మాటలు దీవించును కాక.